So hi friends, namaste. This is Chakradhar Bechawada back with another interesting vlog. So finally the day has arrived. ఈ రోజు కోసం ఆల్మోస్ట్ 3 years 10 months అయితే వెయిట్ చేశాను. నేను కరెక్ట్ గా April 23rd 2023 రోజు ఫస్ట్ వ్లాగ్ అయితే నేను రిలీజ్ చేశాను అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి February 24th. యాక్చువల్ గా నాకు 22nd మెయిల్ అయితే వచ్చింది గూగుల్ యాడ్సెన్స్ నుండి. మేమైతే ప్రాసెస్ చేసాము మీ అమౌంట్ 1 to 15 days మధ్యలో అయితే మీ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుందని. కానీ వెంటనే నెక్స్ట్ డే అంటే 23rd అంటే నిన్న అమౌంట్ అయితే నాకు వచ్చేసింది. నా జర్నీ గురించి అయితే చెప్పాలి. దానికన్నా ముందు నేను నిన్న వచ్చిన అమౌంట్ ని ఇప్పుడు రీసెంట్ గా మీరు వినే ఉంటారు, పునర్విక అని చెప్పి ఒక చిన్న పాపకి ఒక రేర్ డిసీజ్ అయితే వచ్చింది. 1 lakh మెంబర్స్ లో ఒకరికి వచ్చే డిసీజ్ అంటే ఇది. నా వంతు సహాయంగా కొంచెం అయితే డొనేషన్ చేశాను. నా ఫస్ట్ అమౌంట్ వచ్చిన వెంటనే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ అమౌంట్ అనమాట. మీరు ఎవరైనా ఇంకా డొనేట్ చేయాలనుకుంటే గనక ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ లో చాలా మంది స్కానర్స్ గానీ అవన్నీ పెడుతున్నారు. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఆ స్టోరీ ఏంటనేది కూడా మీరు తెలుసుకోండి. నేను ఫస్ట్ అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. మన జర్నీ ఇంతవరకు వచ్చిందంటే కారణం మెయిన్ మీరే. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా నేను ఒకవేళ చేయలేకపోయినా ఏంటి బ్రో అప్డేట్స్ రావట్లేదు, ఎప్పుడు పెడతారు నెక్స్ట్ బ్లాగ్స్, ఇలా చాలా మంది అయితే నాకు చెప్తూ ఉండేవారు అని అడుగుతూ ఉండేవారు. 3 years 10 months బ్యాక్ అయితే వెళ్ళాలి మనము. ఫస్ట్ అసలు వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియదు అండ్ మోటివేషన్ లేదు. కానీ నాకు ఒక్కటే ఎజెండా ఉండేది, సంథింగ్ డిఫరెంట్ ఏదో చెయ్యాలి అందరికన్నా అనేదే ఉండేది ఫస్ట్ నుండి కూడా. సో అలాగే స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ కొంచెం మర్చిపోతానేమో అని చెప్పి పేపర్ లో కొంచెం రాసుకున్నాను. నేను మొత్తం అయితే అప్లోడ్ చేసింది 236 వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ అండ్ 269 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. మొత్తం కంప్లీట్ గా అయితే 505 వీడియోస్ అనమాట. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరో చూసి ఉండకపోతే గనక నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ మోటో వ్లాగ్స్, దాంతో పాటు ఈ మధ్య రీసెంట్ గా కొంచెం నాలెడ్జ్ షేరింగ్ వ్లాగ్స్ అంటే ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే గనక ఫాలో అయిపోండి. ఇనీషియల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ నేను ఎక్కువ మోటో వ్లాగ్స్ చేసేవాడిని. దానికోసం నేను బైక్ కూడా కొన్నాను. వైజాగ్ లో ఆల్మోస్ట్ కవర్ చేశాను అండ్ అది కాకుండా చాలా డిఫరెంట్ స్టేట్స్ కూడా తిరిగాను. అదంతా ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను. దాని గురించి నాకు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అయింది యూట్యూబ్ కి అండ్ ఎంత అమౌంట్ ఖర్చు చేస్తే నాకు ఈ అమౌంట్ వచ్చింది అనేది మొత్తం అంతా క్లియర్ గా అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో పెట్టాలంటే నాకు ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ మినిమం 50,000 వ్యూస్ అయితే వెళ్ళాలి అండ్ 5,000 లైక్స్ 1,000 కామెంట్స్ వచ్చినా చాలు. ఇలాగ నేను ఎందుకు పెడుతున్నాను అనేది కూడా నేను మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. నెక్స్ట్ నా లైఫ్ టైం షార్ట్ వ్యూస్ వచ్చేసి 12.8 మిలియన్ అండ్ వీడియోస్ లో 392.5K ఉన్నది. December 2024 లో నా మానిటైజేషన్ అయితే స్టార్ట్ చేసాను. అప్పుడు నాకు గూగుల్ యాడ్సెన్స్ లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో వచ్చినట్టుంది. వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ లో మనకి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని మనం ఇందులో పెట్టి మనం వెరిఫికేషన్ చేసుకుంటే గనక అప్పటి నుండి అఫీషియల్ గా మన గూగుల్ యాడ్సెన్స్ లో అమౌంట్ అనేది ఇంకా యాడ్ అవుతూ ఉంటది. అంటే ఆలోచించండి మీరు, మార్చ్ నుండి ఇప్పుడు 2026 మార్చ్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది నాకు అమౌంట్ అనేది నా అకౌంట్ లోకి రావడానికి. చాలా చాలా పెద్ద జర్నీ ఇది. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, హార్డ్ టైమ్స్ ఉన్నాయి. ఎన్నో రోజు దీని గురించి ఆలోచించి పిచ్చెక్కిపోయిన రోజులు ఉన్నాయి. అయిన తర్వాత నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటే అది చెప్పలేను. నేను అటు ఇటుగా ఉన్నాను, హాఫ్ గా ఉన్నాను అనమాట. యాక్చువల్ గా ఏది క్లారిటీ లేదు. చాలా సార్లు నేను యూట్యూబ్ అయితే క్విట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మెయిన్ నా ఫ్రెండ్స్ గానీ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే నేను అసలు ఇంత దాకా అయితే వచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 months కి మన 4 years అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది యూట్యూబ్ లోకి వచ్చి. యూట్యూబ్ అలా ఉంచాను, క్రియేట్ చేసుకుని ఉంచుకున్నాను ఎప్పుడో 2015 లోనే. కానీ అప్పటి నుండి ఉండేదన్నమాట ఏదోటి కొంచెం ప్యాషనేట్ గా చెయ్యాలి, ఎప్పుడు ఈ జాబ్స్ ఈ రిలేటెడ్ కాకుండా మనం ఏదో ఒకటి డిఫరెంట్ గా చెయ్యాలి అనే థాట్ అయితే ఉంది ఫస్ట్ నుండి. ఇలాగ ఈ సైడ్ వచ్చాను, ఇంకా లక్కీగా వచ్చాను. ఈ జర్నీ కూడా చూశాను, ఇది ఫేస్ చేశాను, అంతా డెప్స్ లోకి దిగాను. అసలు ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి, ఈ క్రియేటివిటీ ఏంటి, అసలు క్రియేషన్ లో ఎలా ఉంటది, క్రియేటర్స్ అంటే ఏంటి, ఈ లైఫ్ అంతా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 years నుండి పడుతున్నాను అని అనకూడదు, చూస్తున్నాను. కొందరికి వెంటనే మానిటైజేషన్ అయిపోయి వెంటనే అమౌంట్ పడిపోతాయి. అదేంటి 1 year గ్యాప్ లో, 1.5 year లో, 2 years లో. కానీ నాకు 4 years ఎందుకు పట్టిందని మీకు డౌట్ రావచ్చు. నేను కన్సిస్టెంట్ గా లేను. అంటే నేను ఇంతకు ముందు జాబ్ కూడా చేసేవాడిని, ఆ జాబ్ తో పాటు ఇది చేసేవాడిని. అంటే నాకు ఫ్రీ టైమ్ లో అయితే నేను ఎక్కువ రైడ్స్ కి వెళ్తూ ఉండేవాడిని. మీరు ఒకసారి ప్రొఫైల్ చూడకపోయి ఉంటే ఒకసారి నా ఛానల్ కి వెళ్ళి చూడండి. నేను చేసిన వ్లాగ్స్, నేను తిరిగిన ప్లేసెస్ అన్ని కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుంచాను. మీరు ఇదే ఫస్ట్ టైం వస్తే గనక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ నుండి ఇంకా మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను. నేను అస్సలు
ఎండ్ చెయ్యను. ఈ యూట్యూబ్ జర్నీ అనేది వెళ్తూనే ఉంటది. ఇది మోటివేషన్ అనుకుంటారో కొంచెం యాటిట్యూడ్ అనుకుంటారో ఏమనుకుంటారో అనేది మీ ఇష్టము. సో ప్రెసెంట్ అయితే ఇలా జరుగుతుంది నా లైఫ్ లో అనేది మీకు ఈ వీడియోతో చెప్దామని వచ్చాను. యాక్చువల్ గా మెయిన్ గా యూట్యూబ్ పెట్టే వాళ్ళందరికీ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారంటే అల్గారిథం తో. చిన్న ఛానల్స్ ఏవి కూడా అంతగా పుష్ అవ్వవు వీడియోస్. పెద్ద ఛానల్ వాళ్ళు ఏంటంటే ఏది పెట్టినా, ఏ క్రింజ్ కంటెంట్ పెట్టినా, కొట్లాడుకున్నా తిట్టుకున్నా వాళ్ళు బాగా వెళ్ళిపోతాయి వ్యూస్. ఎందుకంటే అల్గారిథం అలా వర్క్ చేస్తుంది. 16,000 చేంజ్ అలా ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే. మనం ఎంత కష్టపడి ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఎంత బాగా ఎడిట్ చేసి పెట్టినా కూడా లాస్ట్ కి చేరాల్సింది 500 మందికి 1000 మందికి అంతే. ఈ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ అన్నారు. ఆ 10 మెంబర్స్ ఓన్లీ బైకింగ్ కంటెంట్ చూస్తారు అనుకోండి. సపోజ్ నేను ఒక 5 వీడియోస్ అటాచ్ వచ్చి బైకింగ్ వీడియోస్ పెట్టి ఒకటి సపోజ్ సెపరేట్ గా నేను లైఫ్ స్టైల్ వ్లాగ్ పెట్టాను అనుకోండి. అది ఏం చేస్తానంటే అది కన్ఫ్యూజ్ అయిపోద్ది. అంటే బైకింగ్ వాళ్ళకి పంపించాలా లేకపోతే లైఫ్ స్టైల్ వాళ్ళకి పంపించాలా అనేది కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు కాకుండా ఎవరికి పంపించకుండా అలా ఆపేస్తుంది. నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను ఈ అల్గారిథం గురించి తెలుసుకోవడానికి, ఎన్ని రోజులు పట్టింది నాకు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్స్ లో అయితే చెప్తాను. కంపల్సరీగా చూడండి. మీరే షాక్ అయిపోతారేమో విన్న తర్వాత. వీడు ఎప్పటి నుండో చేస్తున్నాడు, నాకు తెలుసు ఇంత కష్టపడతాడు, ఇంకా ఇంతే ఉన్నాడా, ఇంకా ఇంత ఇచ్చిందా అని అనుకుంటారు మీరైతే చెప్పిన వెంటనే. నా లైఫ్ టైం రెవెన్యూ వచ్చేసి 9,477.97 రూపీస్ నిన్నటి వరకు. అండ్ నా ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ వచ్చేసి 9,237 రూపీస్. 9,237 రూపీస్. 2 సార్లు ఎందుకు రిపీట్ చేశానంటే అది చెవుల్లో నాకే వింటుంటే ఏదోలా ఉంది. నా తమ్నైల్స్ చేసే వాళ్ళకి ఇస్తాను అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇన్ని రోజులు చేయించిన తమ్నైల్స్ కి ఈ అమౌంట్ ఇచ్చుంటా. నాకు అంతే వచ్చింది ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి. నేను కన్సిస్టెంట్ గా పెట్టలేదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్, యూట్యూబ్ చాలా మారిపోయినాయి. యూట్యూబ్ సెట్టింగ్స్ మారిపోయింది. యూట్యూబ్ లో కొన్ని ఫీచర్స్ మారాయి, ఇంకా అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. నేను ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఇలా వాచ్ అవర్స్ ఎక్స్పైరీ అయిపోవడం ఇలాంటివి ఏం లేవు. అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, అన్ని తెలుసుకుంటూ ఉండాలి యూట్యూబ్ లో. అలా తెలుసుకుంటూ ఉంటేనే మనము దీనిలో సర్వైవ్ అవ్వగలుగుతాం. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల 4,000 వాచ్ అవర్స్ 1 year లో నేను చేయలేకపోయాను. ఇప్పుడు సపోజ్ ఇవాళ Feb 24th కదా 2026, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ Feb 24, 2027 కి 3 అవుతుంది. ఈ టైం కి ఏదైతే వాచ్ అవర్స్ ఉన్నాయో అవి ఎక్స్పైర్ అయిపోతాయి. అలాగా నాకు యాక్చువల్ గా 4,000 వాచ్ అవర్స్ అయినా రావాలి, లేకపోతే 10 million వ్యూస్ అయినా రావాలి. అండ్ నేను ఒకటే చెప్పగలుగుతాను, అంటే కన్సిస్టెంట్ గా మనం పెడితే గనక అవ్వచ్చు. అండ్ దానికి తోడు ఒక నీష్ అనేది ఫాలో అవ్వాలి. మనం నీష్ లేకుండా మనం ఎంత వీడియోస్ ఏది పడితే అది పెడితే అది మాత్రం కన్ఫామ్ గా వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి. అంటే నా ఎక్స్పీరియన్స్ లో. ఇప్పుడు నాకు చెప్పండి, నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ నుండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నన్ను చూశారు కదా ఇన్ని ఇయర్స్ నుండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఇప్పుడు ఇన్నేళ్ళు చేసింది దీనికోసమేనా అని అనిపించిందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరేమనుకున్నా కానీ ఇది ప్యాషనేట్ గా నేను నా ప్యాషన్ ఫాలో అయ్యి వచ్చాను కాబట్టి ఇన్ని రోజులు కానీ ఇన్ని ఇయర్స్ కానీ సస్టైన్ అయ్యాను. మామూలుగా ఇది అందరికీ అయితే కుదరదు. మధ్యలో డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. అండ్ లవ్ లైఫ్ కానీ అన్ని పోతాయి. ఇలాంటి క్రియేషన్ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ, క్రియేటివిటీ ఫీల్డ్ వచ్చిన వాళ్ళందరికీ ఓన్లీ ప్యాషనే మిగులుతుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి అని. చాలా మంది ఏమనుకుంటారంటే వీడికి ఏవో వచ్చేస్తున్నాయి ఇవన్నీ చేయమండం వల్ల, సో అందుకని వీడు చేయమంటున్నాడు, వీడికి చేస్తే ఇప్పుడు నేను చూడడం వల్ల వీడికి ఏవో లక్షలు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. అది ట్రూ కాదు. మేము చెప్పేది ఎందుకంటే ఎలాగో మనీ పక్కన పెట్టేస్తే కనీసం మా వీడియోస్ చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి పలానా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ బాగుంటది, పలానా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది చూద్దాము అని ఇంకొక 2-3 చెప్తే అది మాకు సాటిస్ఫాక్షన్. డబ్బులు అనేది ఎప్పుడు సెకండరీ. యూట్యూబ్ లో మీరు యూట్యూబ్ లోకి వస్తానంటే డబ్బుల కోసం అయితే ఎవ్వరూ రావద్దు. ఇక్కడ డబ్బులు లేవు, ఓన్లీ ప్యాషన్, క్రియేటివిటీ అంతే. అదే ఇనీషియల్ గా నేను చాలా ట్రిప్స్ చేశాను. ఆ ట్రిప్స్ కి అన్నిటికి నాకు మానిటైజేషన్ అవ్వలేదు, ప్లస్ దానికి వ్యూస్ వచ్చినాయి కూడా, ఆ వాచ్ అవర్స్ కూడా నాకు వ్యాలిడ్ అవ్వాల. అంటే నేను ఇదంతా ఫ్రీగా చేసినట్టే. సో ఇలాంటివన్నీ చూడాలి కాబట్టే నేను చెప్తున్నాను. కాన్ఫిడెంట్ గా ఎక్కడ ఉన్నానంటే నేను జెన్యూన్ గా ఇంత కష్టపడి వచ్చాననేది నాకు తెలుసు. ఏదో 1-2 చిన్న ప్రమోషన్లు అవి కూడా చిన్న అమౌంట్ తీసుకోకపోతే ఇంక నాకు నడవదు. సో అందుకని అవి చెయ్యాలి, అందుకని అది చేశాను. ప్యాషన్ తో పాటు మీరు సైడ్ హజిల్ కింద ఏదో ఒక బిజినెస్ గానీ జాబ్ గానీ ఏదైనా చేసుకుంటేనే ఇది నడుస్తుంది. మేబీ అందరూ చెప్పకపోవచ్చు మీకు ఇలాంటి యూట్యూబ్ బ్లాగ్స్ లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయకపోతే రేపన్న టైంలో మీరు ఇవన్నీ ఫేస్ చేయాలి. యూట్యూబ్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్ అనే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో లక్షలు ఫాలోవర్స్, లక్షలు
వ్యూస్ అవన్నీ ఉన్నాయా, అవన్నీ కూడా వన్ డే లో బిల్డ్ చేసినవి కాదు, ఎన్నో సంవత్సరాలు ఎంతో కృషి ఉంటే గానీ చేయలేరు. అలాగా నిద్రలేని రాత్రులు ఉంటే గానీ అవి చేయలేము. మన క్రియేటివిటీ ఉండాలి, ఒక చిన్న పిసర లక్ కూడా ఉండాలి. ఆ లక్ లేకపోతే నథింగ్, అసలు మూవ్ కూడా అవ్వలేము మనం అటు ఇటు. మనీ పడ్డాక మమ్మీకి మెసేజ్ చేశాను, డాడీకి మెసేజ్ చేశాను. మమ్మీ అయితే కంగ్రాట్స్ అని పెట్టారు, డాడీ ఏమో చూసారు కానీ అసలు రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు. మా ఫాదర్ కి ఇష్టం లేదని కాదు, మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. మా ఇంట్లో సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇప్పటికి కూడా నేను ఇలాగా బ్లాగ్స్ చేసేవాడిని కాదు. డైలీ అంటే వీక్లీ 2-3 బ్లాగ్స్ కూడా రిలీజ్ చేస్తాను కదా, అవి కూడా చేసేవాడిని కాదు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా పంపించాను, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ అయ్యారు. పోన్లే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఉంటది కదా. సో అదనమాట. నేను ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది మేము ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాం అంటే అదంతా బుల్షిట్. ఎవ్వరికి డబ్బులు లేవు. తెలుగు కమ్యూనిటీలో చాలా తక్కువ, మిలియన్స్ లో ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళకి ఉన్నాయి డబ్బులు. మిగతా వాళ్ళకి ఎవరికి డబ్బులు అయితే లేవు. అందరు ఫుల్ వీడియోస్ చూస్తే వాళ్ళు మధ్యలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, నాకు మంత్లీ ఇంత వస్తుంది, కనీసం నా బైక్ పెట్రోల్ అమౌంట్ కూడా రావట్లేదు. మెయిన్ గా మోటో బ్లాగర్స్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, మన కోసం ఒక 2 చిన్నపిల్లలు వచ్చారనమాట, ఆడుకున్నారు. నీ పేరేంటి? ధీరజ్. నీది? యువన్ తేజ్ అంట. వీళ్ళు ఇక్కడ ఈ లోకల్ అనమాట. సో ఇక్కడ పార్క్ కదా నేను ఉన్నది, పార్క్ లోకి వచ్చారు. సో అదనమాట మనం చెప్పదలుచుకుంది. ఈ వ్లాగ్ లో ఇదే కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ఇన్ డెప్త్ గా చెప్తాను అసలు ఎంత పోయాయి. కొందరు ఇప్పుడు డౌట్ ఫేజ్ లో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అస్సలు ఆపద్దు, క్విట్ చేయొద్దు. మీరు ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చారు. హాఫ్ వే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఆపారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. నేను చాలాసార్లు ఇలా చేసే నాది ఇంతవరకు తెచ్చుకున్నాను. మీరు 4000 వాచ్ అవర్స్ రావాలంటే ఎంత కష్టపడాలని నాకు తెలుసు. మీ అందరూ కూడా అదే ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా పెడుతూ ఉండండి. 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మీరు కొంచెం ఫ్రీ అవ్వండి. మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఒక ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ పడుతుంది కదా, అప్పుడు మీరైతే కొంచెం రిలాక్స్ అవ్వండి. అప్పటి వరకు అదొక యజ్ఞంలా చేస్తూ ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూब चैनल. See you in the next vlog guys. Bye bye, take care, फिर मिलेंगे.